పెట్టినంత వర్త్ అయితే కాదు కదా, అదనమాట. హలో నరసింహ గారు, ఏం చేస్తున్నారు? శివ, ప్రస్తుతానికి అయితే లైవ్ చేస్తున్నా. ఫుల్ టైం అయితే సివిల్ ఇంజనీర్గా చేస్తా. వెంకట్, ప్రాపర్ వారంగల్, పర్వతగిరి. ఆ స్పెక్స్ ఏంటి నీ ఫేస్కి సెట్ అవ్వలే ప్రసాద్. ఓకే ఓకే ప్రసాద్, మేస్త్రి అంటారు. వాట్ బ్రో, మేస్త్రి ఏంది? మేస్త్రి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతాడా? మేస్త్రి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారా? మేస్త్రి ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తారా? ఏంది ఏంది బ్రో గంత మాట అంటావు మేస్త్రి అని? నర్సంపేట అండ్ చాలా ఊర్లో పెళ్లి చేశాను. నర్సంపేట తెలుసు, దగ్గరనే. నాని హాయ్, బీచ్లో ఇసుక కట్టేవాళ్ళు. ఏంది బ్రో గంత మాట అంటారు? మీకు తెలుసా, ఎంత పెద్ద పెద్ద హైదరాబాద్లో చూడండి 50+ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మేము, బి సివిల్ ఇంజనీర్స్. థ్యాంక్ యూ సో మచ్ సలీం గారు, ఎస్కే సలీం, షేక్ సలీం. మా మామ మేస్త్రి పని చేస్తాడు, గుంపు మేస్త్రి. మేస్త్రీలు వేరు బ్రో, సివిల్ ఇంజనీర్స్ వేరు. దుబాయ్ పోర్ట్లో ఉన్నాను. ఓకే ఓకే. లడ్డు నీ కార్ కారే లేదు. కంగ్రాట్స్ ఫర్ 920 నాన్న. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? మా మామ మేస్త్రి పని చేస్తాడు, గుంపు మేస్త్రి వేరు, మేము సివిల్ ఇంజనీర్స్ని. ఎంత పెద్ద ప్రాపర్ ప్లాన్ ఉండాలి, ఎంత మంచిగా ఆర్గనైజ్ చేస్తూ కట్టాలి తెలుసు ఒక బిల్డింగ్. 50+ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలంటే. మీరేమో సింపుల్గా మేస్త్రి అనేస్తున్నారేంటి? వెంకట్, ప్రాపర్ వచ్చేసి వరంగల్, హైదరాబాద్లో ఉంటున్నాం. నాని, మీ వాయిస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. జనార్దన్ అంకుల్, మీరు తిన్నారా? ఓన్లీ కన్స్ట్రక్షనా, పెయింటింగ్ కూడా చేస్తారా? అదే కాదు, ఒక బిల్డింగ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మెయిన్ వర్క్స్ వచ్చేసి షెల్ అండ్ కోర్, స్కెల్టన్ అనమాట. లైక్ ఫూటింగ్స్, కాలమ్స్, బీమ్స్, స్లాబ్. దీన్ని షెల్ అండ్ కోర్ వర్క్ అంటారు. తర్వాత ఫినిషింగ్స్ ఉంటాయి. ఇంకా బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్, తర్వాత పెయింటింగ్ అనుకోండి. పెయింటింగ్ అంటే అందరూ ప్రైమర్ కుట్టి అదంతా ఉంటుంది, దానంతా కలిపి పెయింటింగ్ అంట. పెయింటింగ్ వర్క్, సీలింగ్ వర్క్స్, అది ఇంటీరియర్ వర్క్స్. అంటే అదే ఇంటీరియర్ వేరే వాళ్ళు చేస్తారు, అఫ్ కోర్స్ సివిల్ ఇంజనీర్ కిందకి వస్తుంది. అదంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసిస్తారు, అన్నీ సివిల్ ఇంజనీర్ కిందకి వస్తాయి. ఒక బిల్డింగ్ మనం కట్టాలంటే ముందు దాని బడ్జెట్ తీస్తాం కదా, ఆ బడ్జెట్లు ఇవన్నీ తీస్తాం అనమాట. స్టీల్ ఎంత పడుతుంది, కంకర్ ఎంత పడుతుంది, ఇసుక ఎంత పడుతుంది, వాటర్ ఎంత కావాలి, పెయింటింగ్ ఎంత, బ్రిక్ వర్క్ ఎంత, ప్లాస్టరింగ్ ఎంత, అన్ని బడ్జెట్ చేసి ఎంత బడ్జెట్లో ఆ బిల్డింగ్ అవుతుంది, మన బడ్జెట్ ఎంత, అదంతా చూసుకుంటారు. అదంతా సివిల్ ఇంజనీర్సే చేస్తారు. అండ్ నేను క్వాంటిటీ సర్వేయర్ని, నేను గవే చేస్తాను. ఒక ఫ్లోర్ ప్లాన్ ఇస్తే దీనికి పెయింట్ ఎంత పడుతుంది, దీనికి బ్రిక్ వర్క్, ప్లాస్టిక్ అన్నీ ఎంత పడతాయి, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అన్నీ చూసుకుంటారు. అంటే ఎంఈపీ ఇంజనీర్ వేరే ఉంటారు, కొంతమంది సివిల్ వాళ్ళు కూడా ఎంఈపీ చేస్తారు. చాలా ఎక్కువ చెప్పేసిందా మీకు అర్థం కాకుండా? హాయ్ చరణ్, మా మామ మేస్త్రి పని చేస్తాడు, గుంపు మేస్త్రి. ఓకే నవీన్. హాయ్ ప్రవీణ్, ఎలా ఉన్నారు? డిడెంట్ యూ చేంజ్ యువర్ స్పెక్స్? చూద్దాం. షూర్. అంజీల్ వెంకట, అవునా పర్వతగిరి నా, మాది కూడా సేమ్. పర్వతగిరి ఎక్కడ మీది? పర్వతగిరేనా పక్కన విలేజ్? స్పెక్స్ తీసేయండి. స్పెక్స్ తీసేస్తా, బట్ అంతేం బాగోదు ఫేస్. లైవ్ బంద్ చేసి ఓ శుభన్ వాల్. లైట్ ఏందో ఒకటేసారి మొహం మీద పడ్డది వాయిస్. థ్యాంక్ యూ నాని గారు. అయ్యో, లైటింగ్ సరిగా లేదు, తెల్ల దయలా కనబడుతుంది ఫేస్. ఏమో అయింది, ఏదో తినట్టున్నా.